తమ అంతరంగ ఆవిష్కరణ చేయాల్సిందిగా మనకి. అతని నాటకాల్లో పాత్రలు వేయడం కూడా నేను చూశాను. కానీ క్రమేపీ ఆ కార్యక్రమం తగ్గించుకొని వెన్నుదన్నుగా ఉండడానికి నాటకానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఒకవేళ ఏదైనా ఒక నాటక ప్రదర్శన తలుచుకున్నారు అంటే అది అతను ఉంటే చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది, అతను ఉంటాడు, అలా చేస్తాడు. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా రసరంజని ప్రారంభించిన తర్వాత, అంటే అంతకుముందు ఏజీ ఆఫీస్లో కూడా పనిచేస్తుండేవాడు. పరచూరు వెంకటేశ్వరరావు వాళ్ళతో ఉన్నప్పుడు అక్కడ కూడా తెలుగు నాటక సమితి అవుతుంది. అక్కడ కూడా అతనికి యాక్టివిటీస్ అన్ని చూస్తూ ఉండేవాడిని. బాగా స్నేహితులు అయ్యాము ఇద్దరం. ఈ రసరంజని వచ్చిన తర్వాత నాటక ప్రదర్శన ఏదైనా ఉంది అంటే మొట్టమొదట నాకు టెలిఫోన్ చేసేవాడు. శ్రీహరి, నువ్వు వచ్చేవయ్యా, నువ్వు రావాలి అంటే. యూస్ టు కీప్ కాంటాక్ట్ విత్ ది మీడియా. ఇటువంటి కాంటాక్ట్ అంటే నువ్వు వచ్చేదాకా 10 సార్లు అవసరమైతే ఫోన్ చేసినాను, నన్ను కానీ మిత్రుడు కానీ పిలుస్తుండేవాడు. వచ్చిన తర్వాత అక్కడ ఫొటోస్ రెడీగా పెట్టేవారు. అంతకుముందు యాక్చువల్గా సీన్స్ ఫొటోస్ తీసి అటుపెట్టికి కొంచెం మీడియాకి ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తుండేవారు. వాటిలో ఫోటోలు రెడీగా ఉన్నప్పుడు ఇదిగో శ్రీహరి, ఈ ఫోటోలు దీంట్లో ఏరుకో అని చెప్పి ఇచ్చేవాడు. పక్కనే సోమయాజులు గారు కూడా ఉండేవారు. తర్వాత 10 రూపాయల టికెట్ అన్నప్పుడు నేను 10 రూపాయల నోట్ తీసి నేను ఎలాగో పెట్టాను కాబట్టి మొట్టమొదటిసారి నేను కూడా కొందామని పెట్టాను. నువ్వు వెళ్ళవయ్యా, ఇది ఒక నాటకం కాదు, నువ్వు ప్రతిదానికి రావాల్సిందే, ఎలాగో మా నాటకాన్ని ప్రచారంలో పెట్టాలి, బాగా చేయాలని చెప్పి ఎంత బాగా మాట్లాడుతుండేవాడంటే అవన్నీ నేను వింటూ ఇతను రామ్మూర్తి చేస్తున్నటువంటి కృషి అదంతా కూడా సైలెంట్గా నడుస్తుంది. ఒక పక్క ఇది, రెండో పక్క సురభిని తమ భుజాలు వేసుకున్న రమణ గారు, రామ్మూర్తి యాక్టివ్గా ఎక్కడెక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అనేటువంటి తప్పించేటువంటి రామ్మూర్తి ఒకసారి వీళ్ళతో కలిసి ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఏది ఒక ఫండ్ కోసం అని చెప్పి, వీళ్ళకి ఒక గ్రాంట్ కోసం అని చెప్పి, సురభి వాళ్ళ కోసం అని ఢిల్లీ వెళ్ళి అక్కడ మినిస్ట్రీని కలిసి అక్కడ సెక్రటరీ చేసి అక్కడ గ్రాంట్ చేయించుకోవాలి, అప్లికేషన్ పెట్టడం అదంతా అయిపోయింది. దానికోసం వెళ్ళారు. వెళితే అక్కడ జరిగినటువంటి విషయాన్ని నాకు తిరిగి చెప్పాడు.